అఖిల భారత స్థాయిలో సేవా భారతి సంస్థ సేవలు మరింతగా విస్తృత చేయాలని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్లు కోరారు. సేవా భారతి ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లా థరూర్ క్యాంపులో నిర్వహిస్తున్న వాల్మీకి ఆవాస నూతన భవన ప్రారంభోత్సవ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్, ఎంపీ ధర్మపురి అరవింద్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, మున్సిపల్ చైర్పర్సన్ అడవాల జ్యోతి లక్ష్మణ్, సేవా భారతి అఖిల భారత అధ్యక్షులు పన్నాలాల్ బన్సాలి హాజరయ్యారు. నూతన భవనాన్ని ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నేతలంతా మాట్లాడారు. సంతోషంగా ఉంది. ఏ రకంగా అయితే వాళ్ళు గురువుమైతా ఉన్నారు, అన్ని రకాలుగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు అందులో వాళ్ళు అలరించిన పాటలంటారా, మరి ఇప్పుడే చూసిన నాట్యము, విద్య, అన్ని రంగాలలో కూడా ఇక్కడ నుంచి పాస్ అయిన వాళ్ళు కూడా వివిధ రంగాల్లో మంచి ఉన్నత స్థానానికి చేరినట్టు పెద్దలు చెప్పడం జరుగుతూ ఉంది. ఈ టోటల్ ఈ ఇన్స్టిట్యూషన్ ఈ ప్రాసెస్లో ఒక చిన్న సహకారం నా వంతు కూడా ఉన్నందుకు గర్వపడతా ఉన్నాను. పిల్లల్ని చూస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది. ఏ రకంగా అందరి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ వాల్మీకి ఆవాసం సేవా భారతి ఒక ప్రత్యేకత. ఇది కేవలం నిరుపేద వర్గాలకు ఏదైతుందో భోజన సదుపాయం అనే కాకుండా ఒక సంస్కారవంతమైనటువంటి ఒక నైతిక విలువలతో కూడినటువంటి విద్యా బోధనను అందింపజేసేటువంటి ఒక సంస్థ అని చెప్పడం తప్పదని చెప్పండి. వాస్తవంలో విద్య అనేది ఇది ఒక విధంగా ప్రభుత్వ బాధ్యత, అది కేంద్ర ప్రభుత్వమే కానీ రాష్ట్ర ప్రభుత్వమే కానీ. వాస్తవంగా వల్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించాల్సిన ఒక బాధ్యత మరి పూర్తి స్థాయిలో ప్రభుత్వ పరంగా సాధ్యం కాకపోవడంతో అనేక ప్రైవేట్ విద్యాలయాలు మరి సమాజంలో ఏర్పడుతున్న విషయం మనకు తెలియదు కాదు. అటువంటి ప్రైవేట్ విద్యాలయాలకు మరియు మన ఈ వాల్మీకి ఆవాసం లేక గీతా విద్యాలయాలకు ఉన్న ప్రత్యేకతను మనం గుర్తించాలి.